ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచన వాక్యం చూసుకున్నాం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. వినపడతలా చూడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈరోజు అంశం ఏంటంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనుషులకి కొన్ని సాధ్యమైతే కొన్ని సాధ్యం అవ్వవు, అవునా? కానీ దేవుడికి అలా కాదు. దేవుడికి అన్ని సగ్గా సమాన లెవెల్గా కూర్చోండి, దగ్గరికి అతుక్కుపోకుండా కొంచెం ఎడమెడంగా కూర్చోండి అందరూ. దేవునికి స్తోత్రం. సర్లే గోడకు అనుకున్నారా? అనుకోండి. సర్లే అనుకోండి అమ్మా, పోన్లే కూర్చొని. ఆమెకు అర్థం కావట్లా, చెప్పండి వివరంగా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మనుషులకి కొన్ని సాధ్యమైతే కొన్ని సాధ్యం కావు, కానీ దేవుడికి అలా కాదు. దేవుడికి అన్నీ సాధ్యమే. అలాగని దేవుడు అన్నీ చేస్తాడా? నువ్వు ఎన్నో అడుగుతావు దేవుడిని. దేవుడికి ఇష్టమైనవి కొన్ని జరిగిస్తాడు, కొన్ని జరిగించడు. దేవునికి స్తోత్రం. నీకు నష్టం కలిగించాయి, నీకు హాని కలిగించాయి, నీకు ఇబ్బంది కలిగించాయి, నీకు బాధ కలిగించాయి, నీకు కీడు కలిగించాయి అని ఉంటే అవి దేవుడు ఏం చేస్తాడంటే ఆపేస్తాడు అక్కడతో. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. దేవుడికి అసాధ్యమైంది మనం అనుకుంటాం. చాలా మంది మన జీవితాల్లో దేవుడి కార్యాలు ఆలస్యం అయ్యేసరికి చాలా మంది ఏమనుకుంటారంటే, ఒకవేళ దేవుడు వల్ల ఇది అవదేమో, దేవుడి వల్ల ఇది జరగదేమో. అమ్మ అర్థమవుతుందా? దేవుడి వల్ల ఇది జరగదేమో అని అనుకుంటారు చాలా మంది. దేవుడి వల్ల జరగనిది ఏది లేదు. అబ్రహాము దగ్గరికి దేవదూతలు ఒకానొక సమయంలో అబ్రహాము దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాము దేవదూతలకి విందు చేశాడంట. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? విందు చేసినప్పుడు సంతృప్తిగా దేవదూతలు ఆ అతిథ్యం స్వీకరించి వెళ్ళేటప్పుడు వారిని దీవిస్తా వెళ్ళారు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. మరుసటి ఏడాది కల్లా ఇదిగో నీకు కుమారుడు కలుగుతాడు అని శారాకి ఆ యొక్క అబ్రహాంకి చెప్తే శారా నవ్విందంట. అంటే ఆమెలో కొంచెం అవిశ్వాసం పనిచేసింది. అప్పుడు అక్కడ దేవదూతలు ఏమంటున్నాయి అంటే, లేకపోతే దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు కాబట్టి ఇదిగో ప్రధానమంత్రి గారు క్రిస్మస్ చేసుకున్నారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్రిస్మస్లో ఉన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు క్రిస్మస్లో ఉన్నారు, పోలీసు ఉన్నతమైన అధికారులు, సూపరింటెండెంట్ ఆఫీసర్లు, లేకపోతే ఐజీలు, అనేక మంది పోలీస్ ఆఫీసర్లు కూడా క్రిస్మస్లో పాల్గొన్నారు. దేవునికి స్తోత్రం. సామాన్యులే కాదు, సామంతులు కూడా పాల్గొన్నారు. దేవునికి స్తోత్రం. అది కేవలం యేసు ప్రభు వల్లే అయింది. దేవునికి స్తోత్రం. దేశం అంతా సినిమా హీరోలు, అగ్ర హీరోలు, చిన్నోళ్ళు, చోటా హీరోలు కాదు, బడా హీరోలు, పెద్ద వాళ్ళు అందరూ కూడా క్రిస్మస్ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. నాకు ఏమర్థమైందంటే, మన మోడీ గారు ఎటు అడిగేస్తే అందరూ అటే. మోడీ గారు ఎటు అడిగేస్తే పెద్ద వాళ్ళందరూ, కింద వాళ్ళందరూ. దేవునికి స్తోత్రం. ఇంజిన్ ఎటు వెళ్తే పెట్లెట్ వెళ్తే ఇక భోగీలు, అవునా? దేవునికి స్తోత్రం. ఏదైనా సరే మోడీ గారికి, ఆ యొక్క ముఖ్యమంత్రి గారికి, ఆ యొక్క ఏమంటారు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, సినిమా ఫీల్డ్ వాళ్ళకు కూడా దేవుని కృప ఉంది. వాళ్ళందరికీ కూడా దేవునికి స్తోత్రం. యేసయ్య అందరినీ ప్రేమించే దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమనుందంటే, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు అయిన. దేవునికి స్తోత్రం. ఆ యొక్క యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటే, యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం. 32:17 అమ్మాయి. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు దేవా,
సైన్యములకు అధిపతియకు పేరు వహించిన వాడా. ఆగండి, దేవుడికి ఏం పేరంట? సైన్యములకు అధిపతి ఆయన. దేవునికి స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. దేవునికి స్తోత్రం. శూరుడా. తర్వాత మహాదేవా. ఏ దేవుడు అంట మన దేవుడు? మహాదేవా. నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను, అంటే ఆయన చేతితో, బాహు అంటే చేతి, ఆయన బాహుబలం చేత. దేవునికి స్తోత్రం. అంటే ఆయన చేతి బలం చేత. దేవునికి స్తోత్రం. బాహుబలం అంటే చేతి బలం. బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది ఈ పేరు. బాహుబలం అంటే చేతి బలం. ఆయన చేతి బలంతోనంట భూమి ఆకాశములు సృజించాడట ఆయన. దేవునికి స్తోత్రం. నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా అని ఇక్కడ ఇర్మియా దేవుణ్ణి ప్రస్తావిస్తున్నాడు. దేవుని స్తోత్రం. సైన్యములకు అధిపతియగు దేవా, మహాదేవా, శూరుడా, యుద్ధశూరుడా, బలశూరుడా, బాహుబలం కలిగిన వాడా, నీకు అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి స్తోత్రం. బైబిల్లో బాహుబలం కలిగిన వాళ్ళు ఎవరో అమ్మా? సంసోను ఒక గాడిద, చచ్చిపోయిన గాడిద దవడెముక దొరికితే దాంతో 1000 మందిని కొట్టాడంట. ఎంతమందిని? వచ్చినట్టు కొడతంటే దెబ్బ చచ్చిపోవటం. ఇంకా మళ్ళీ లెగడం గట్ట. ఒక్క దెబ్బకు ఒకటి చచ్చిపోతుండేవాడు. ఒక దెబ్బ కొడితే ఇంకా మళ్ళీ లెగడం గట్ట. ఎక్కడ అతనికి అంత బలం అంటే దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత మరలా చరిత్రలో మనం అలాగ మరొక వ్యక్తి గురించి చెప్పుకోవాల్సి వస్తే బూస్లీ. దేవునికి స్తోత్రం. బూస్లీ ఫైట్లు చూసారా? అతను వీడియోలు తీసేటప్పుడు అంట ఒరిజినల్గా సావడానికి ఇష్టమైతే సంతకం పెడితేనే ఫైటింగ్కి వెళ్ళేవాళ్ళు అంట అతనితో. నిజంగా ఒకవేళ అవసరం అయితే చచ్చిపోవచ్చు ఆ ఫైట్లో అని సంతకం పెట్టిన వాళ్ళు అయితేనే ఫైట్ చేసేవాళ్ళు అంట. ఒకసారి 20-30 మందిని కొట్టేవాడు. కొడతంటే ఒక దెబ్బకే ఒక్కొక్కడు. చివరికి ఆయన కూడా 30 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. బూస్లీ కూడా. ఇలా బలవంతులే, కానీ కారణం ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండటానికి వాళ్ళు చేసిన ఎక్సర్సైజులు కొన్ని రకరకాలుగా వాళ్ళు ఏమైందంటే మనుషులు చనిపోయేలోనే. కొంతమంది ఏమో బూస్లీకి విషమిచ్చారని కొంతమంది అంటారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. కొంత మెడిసిన్ ద్వారా చనిపోయాడని కొంతమంది. ఏదేమైనా సరే ఏంటయ్యా, సైన్యములకు అధిపతి అయిన దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయనకి సమస్తమును సాధ్యం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇర్మియా, శూరుడా, సైన్యములకు అధిపతికి దేవా, మహాదేవా, నీ అధిక బలంతో. దేవుడు ఏం చేశాడంటే అధిక బలంతో. మనం సాధారణంగా అధిక బలంతో ఎంత బరువు మోస్తారో అధిక బలం ఉంటే అమ్మా, మా వాళ్ళు 100 కేజీలు మోస్తారంట. ఆడవాళ్ళు ఎన్ని కేజీలు మోస్తారమ్మా? అవుతారేటమ్మా చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు అంట, ఇటు చూడండి ఒకసారి, ఆయన చేతి బలంతో భూమి అంతటినీ చేశాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఆకాశాన్ని చేశాడంట. ఆకాశం చూసినప్పుడు నీకేం అర్థం అవ్వాలంటే దేవుడు చాలా ఆయన పర్సనాలిటీ చాలా పెద్దదే అని నీకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఏమనుందంటే ఆకాశము ఆయన కూర్చునే కుర్చీ అంట, భూమి ఆయన సింహాసనం అంట. దేవునికి స్తోత్రం. ఆయన సింహాసనం ఆకాశం, భూమి ఆయన పాదపేటం అంట. దేవునికి స్తోత్రం. అంటే కాళ్ళు పెట్టుకునే పేట అంట భూమి. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? ఆకాశము దేవుని సింహాసనము, భూమి ఆయన పాదాలు పెట్టుకునే పాదపేట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమన్నాను, నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైనా సరే నీ విశ్వాసాన్ని బట్టే కార్యాలు జరుగుతాయి. తెలుసా నీకు ఆ విషయం? దేవుడు వల్ల ఏమైద్దిలే, ఇది జరగదులే అమ్మా, ఇది జరగదయ్యా ఇది అన్నావు అనుకో, అది అలాగే ఉంటుంది. దేవుడు, నా దేవుడికి సమస్తమును సాధ్యమే అంతే, ఏదైనా జరిగిద్ది. దేవునికి స్తోత్రం. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు నాతో ఉండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు నాతో ఉండగా.
ఆశ్చర్య కార్యము నా దేవుడు జరిగించును. ఊహించలేని ఆశ్చర్య కార్యము నా దేవుడు జరిగించును. సాధ్యమే అని సాధ్యమే నా యేసు నాతో ఉండగా. సాధ్యమే అని సాధ్యమే నా యేసు నాతో ఉండగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్నీ సాధ్యమే దేవుడు వల్ల. నీ వల్ల అవ్వనది దేవుని వల్ల ఈ దామేనానండి. నీ వల్ల కానిది దేవుని వల్ల ఈ దామేనానండి. దురాత్మలారా వెళ్ళిపోండి, నా దగ్గర రావద్దు, నాకు అసలే నీరసంగా ఉంటుంది ఈ మధ్యన, నాకు అసలే లైట్గా జ్వరం వస్తుంది, మీరు రావద్దు అన్నారంట. ఏం చేస్తే అమ్మా ఏం చేస్తాయర్రా, వెళ్తాయా? కానీ దేవుడు ఒక్క మాట చెప్పాడంటే వెళ్ళిపో అన్నాడంటే వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. నీకు మనకే యేసు ప్రభుకి ఉన్న తేడా ఏంటి అనేది చెప్తున్నా. దేవునికి స్తోత్రం. ఎల్లో 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 అని 100 సార్లు అన్నా సరే అది వెళ్ళదు దెయ్యం. కానీ యేసయ్య ఒక్క మాట చెప్తే ఎక్కడ చెప్తాడు యేసయ్య ఒక్క మాట? చాలా మంది ఏం చేస్తారంటే ఇళ్ళకాడ కూర్చుని టీవీల్లోనూ సెల్ ఫోన్లోనూ వాక్యాలు వినే వాళ్ళు ఉంటారు. టీవీలో నీ ఆకలి తీరిద్దా? టీవీలో నుంచి నేను కేక్ పెడతాను, కేక్ ఇస్తాను, నీ ఆకలి తీరిద్దా? అభిషేకం నీకు ఎక్కడ పనిచేస్తా అంటే దేవుని అభిషేకం. దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా నువ్వు ఆరాధన చేసినప్పుడు దేవుని హస్తం నిన్ను తాకిద్ది, నీకు విడుదలస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన బాహుబలంతో, ఆయన నోటి మాటతో వెళ్ళిపో అంటే వెళ్ళిపోద్ది ఏదైనా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకడికి యేసు ప్రభు అంటే చాలా కోపం, వాడికి పీకల దాకా కోపం, వాడికి చాలా కోపం. యేసయ్య అంటే నచ్చదాడికి. ఏముంది దాడిలో? ఒక కార్యక్రమంలో ఒక రోజున యేసయ్య గురించి చెడుగా మాట్లాడుతుంటే మా నాన్నగారు ఏమన్నారంటే, రే తప్పురా, నీకు తెలియకుండా మాట్లాడుకో. మా బంధువులు అతను కూడా తెలియకుండా మాట్లాడుకోకు, బైబిల్ చదివి మాట్లాడు. నీకు ఏదైనా తెలియాలంటే, భూమి ఎలా వచ్చిందో నీకు తెలియాలంటే బైబిల్ చదవాలి, ఆకాశం ఎలా వచ్చిందో నీకు తెలియాలంటే బైబిల్ చదవాలి, నక్షత్రాలు ఎలా వచ్చినాయో తెలియాలంటే బైబిల్ చదవాలి, మనిషి ఎలా వచ్చాడనేది తెలియాలంటే బైబిల్ చదవాలి. అంతా కూడా దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం. తెలియకుండా మాట్లాడుకోకురా, తప్పుగా మాట్లాడుతున్నావు, జాగ్రత్త అని మా నాన్నగారు ఏం చేశాడంటే వార్నింగ్ ఇచ్చాడు అతనికి. జాగ్రత్తగానండి. వాడికి అది నచ్చలాది. ఆడికి ఎంత బాధ వేసేసిందో, పైకి కక్కలేక మింగలేక దొంగోడికి తేలిగుడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆడి పరిస్థితి. ఏం అనలేక ఇక అక్కడ స్వాట్లు అయితే నోరు మూసుకున్నాడు. కానీ తర్వాత కొద్ది రోజులకి వాడి పగ ఎంతవరకు ఉందంటే మా నాన్నగారి మీదే కాదు కానీ మా మీద కూడా పగ ఉంది ఆడికి. దేవునికి స్తోత్రం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా కుటుంబానికి అంతటికీ కూడా ప్రయోగాలు చేపించాడు వాడు. చేపిస్తే పిల్లలకేమో ప్లేట్లెట్స్ పడిపోయి రక్త కణాలు పడిపోతుండే ఆ టైంలో. పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు గుర్తుంది కదా నీకు. పడిపోతుంటే నాకు చూస్తే నాకు అప్పుడప్పుడు నీరసంగా ఉండేది, పాస్టర్ గారికి కూడా కొంచెం నీరసంగా ఉంటుండేది. ఏంటో మాకు అర్థం కాల అప్పుడే ఆ టైంలో. ఇక అర్థం కాక ఏంటి నాయన పరిస్థితి, ఇంత అనుభవం లేదు అప్పుడు. ఇప్పుడంటే మనిషిని చూస్తే అసలు ఏం జరుగుతుందనేది ప్రార్థన చేసి చెప్పేస్తాం, వాడికి ఏం జరుగుతుంది అనేది, ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది మొత్తం ఆ కృప దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. అసలు ఏదైనా ఉందా లేదా అనేది కూడా చెప్పే కృప దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎలాంటి కృప ఇచ్చాడయ్యా యేసయ్య అంటే ఒక మాట చెప్తున్నానండి. ఆ మధ్యన గుండెల్లో నొప్పి వస్తుందండి. మా అత్తగారు మా బామ్మరిది ఇద్దరు వచ్చారు ఇక్కడికి. ఇద్దరు వచ్చారు సుశీల హాస్పిటల్లో టెస్ట్ చేయించుకోవడానికి. అక్కడికి వెళ్ళే ముందు ప్రార్థన చేసి దేవుడు మంటలాగా చూపిస్తున్నారు. గ్యాస్, ఇది గ్యాస్ ప్రాబ్లం, గుండెల్లో నొప్పి లేదన్నాను నేను. గ్యాస్ ప్రాబ్లం ఇది, గుండెల్లో నొప్పి కాదు ఇది అని చెప్పాను. దేవుడు చూపించింది దాన్ని బట్టి. వాళ్ళు అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాక వాళ్ళు కూడా అదే మాట చెప్పారంటే గ్యాస్ అని. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడో చూడండి, ఎంత గొప్ప దేవుడో. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మొత్తానికి అసలు సబ్జెక్టులోకి వచ్చేద్దాం. ఒకడు ప్రయోగాలు చేస్తే మా కుటుంబం అంతటికీ కూడా వీక్ అవుతుంటే ఆ టైంలో ఒక 3 దినాలు ఆల్ నైట్ ప్రేయర్ చేశాను. నేను ఆ సమయంలో
ఆల్ నైట్ ప్రేయర్ చేస్తే ఒక 3వ రోజున ఒక సింహం ఇక్కడ నిలబడి ఉంది. ఒక కుర్చీలో యేసుక్రీస్తు ప్రభువారు సేవకులాగా వచ్చి కూర్చుని ఉన్నాడు. యేసయ్య, దేవుని స్తోత్రం. ఆ సింహము జెండు బాం అంత శేషాలోకి వెళ్ళాలి. ఆ సింహం వెళ్ళద్దా? సింహం ఎంత ఉంటుంది? సింహం సుమారుగా 300 కేజీల కాడి నుంచి 400-500 కేజీలు బరువు ఉంటుంది సింహం. మనమైతే ఒక 70-80 ఉంటాం కానీ 100 ఉంటాం, కానీ సింహం 300 కాడి నుంచి 400 కేజీలు బరువు ఉంటుంది సింహం. దేవుని స్తోత్రం. జెండు బాం శేషం ఎంత ఉంటుంది? కరెక్ట్గా చెప్పండి, సైజ్ చెప్పండి. నీ బొటికి నేల అంత ఉంటుంది, క్లియర్గా చెప్పాలంటే. అవునా? బొటికి నేల అంత ఉంటుంది. దేవుని స్తోత్రం. అంత జెండు బాం అంత శేషాలోనికి పంపించాలి దాన్ని, సింహాన్ని. నేను ఇలా నుంచున్నాను, చేతులు ఇలా పెట్టుకుని, ప్రభువా ఇది వెళ్ళదు కదా ప్రభువా అని అంటున్నాను. నీకెందుకయ్యా రాజు, నువ్వు ఉండయ్యా, నువ్వు చూస్తుండు అన్నాడు యేసయ్య. అన్నాక సింహంతో మాట్లాడుతున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అబ్బే, దేవునికి స్తోత్రం. సింహంతో ఒకే ఒక్క మాట అన్నాడు యేసయ్య, వెళ్ళిపో. ఒక్క మాట, మళ్ళీ 100 మాటలు కాదు మనకు వెళ్ళి. యేసు నామాపిస్తున్నా, వస్తావా యేసు నామలో అంటమా? మనం దురాత్మలు విడిపించేటప్పుడు రాబడికి యేసు నామలు అంటమా? అలా కూడా కాదు. యేసయ్య సింపుల్గా ఒక్క మాట అన్నాడు, వెళ్ళిపో అన్నాడు, అంతే. పెద్ద బుడగ, గాలి తీసేసిన బుడగ, చిన్ని బుడగ ఎలా అయిపోద్దో ఆ సింహం, పెద్ద సింహం చిన్న జెండు బాం అంత సింహం అయిపోయి ఆ శేషాలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ మా ఆరోగ్యం సెట్ అయిపోయింది అందరికీ. దేవునికి స్తోత్రం. అప్పుడు నాకేమర్థమైంది, ఓరి నిజమే. ఒకప్పుడు సినిమాలు చూసినప్పుడు కూడా, సినిమాల్లో కూడా కొంతమంది శేషాల్లోకి దెయ్యాలను బంధించి మోతెట్టిన సందర్భాలు చూసి, ఇలాంటి సినిమాలు. ఓహో, అంటే దేవుడు దీన్ని ఏం చేశాడు, ఇప్పుడు బంధించాడు దేవుడు అని అనుకున్నాను. తర్వాత ఇంకా ముందుకెళ్ళి కొలిది దాన్ని ఎలా ఎదిరించాలో, ఎలా పోరాడాలో అనేకమైన దేవుడు నేర్పించాడు నాకు. ఆ నేర్పించిన విషయాలు కొన్ని 100 మందికి చెప్పాను ఇప్పటికి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు వెళ్ళమంటే వెళ్ళొద్దా? సింహం రూపంలోను దురాత్మది, నిజమైన సింహం కాదు అది. అమ్మ, అర్థమవుతుంది ఏనండి, జాగ్రత్తగానండి. నిజమైన సింహం కాదు అది, దురాత్మ. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఆ దినాల్లో కూడా ఆయన ఏం చేశాడంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటే, ఆ మాట చదవండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. ఓ, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, వెల్కమ్ జీసస్. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. కొంతమంది చిన్న అనారోగ్యం వస్తే, అమ్మో దెయ్యం వచ్చేసింది అని భయపడిపోతారు. ప్రతి జబ్బు దెయ్యం ద్వారా రాదు, అదొకటి గుర్తించుకోవాలి. మళ్ళీ కొన్ని ప్రకృతి సిద్ధంగా వాతావరణం మారినప్పుడు కూడా కొన్ని వ్యాధులు వస్తాయి. కొన్ని వైరస్ మూలాన్ని కొన్ని వ్యాధులు వస్తాయి. వ్యాధులు రకరకాలుగా వస్తాయి. అన్ని దెయ్యాల ద్వారా రావు. ప్రతి చిన్న బలహీనతకి దెయ్యాలని అనుకుంటాం, పొరపాటు. దేవునికి స్తోత్రం. దెయ్యాలు కూడా కొన్ని వ్యాధులు తీసుకొస్తాయని వాక్యంలో ఉంది. యేసు ప్రభువారు మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో, యేసయ్య ఈ లోకంలో భూమి మీద మనిషిగా ఉన్న దినాల్లో నోటి మాటతో దెయ్యాలన్నింటినీ వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచాడంట. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం, దేవునికి స్తోత్రం. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకి సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం, దేవునికి స్తోత్రం. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు నాతో ఉండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు నాతో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య కార్యము నా దేవుడు జరిగించును. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు నాతో ఉండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు నాతో ఉండగా. దేవుని స్తోత్రం. కానీ ఒక సీక్రెట్ చెప్తాను, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు. నీ ఇంట్లో
ఒకరికి తర్వాత ఒకరికి నాన్ స్టాప్గా సీరియల్గా ఒకరి తర్వాత ఒకరికి తేడా వచ్చేస్తుంది అనుకో, అది కొంచెం డౌట్ పడాలి. సీరియల్గా అంటే ఏంటి? ఇప్పుడు ఆటోలోని లైన్గా ఒకదాని తర్వాత ఒకటి, అలాగా ఒకదాని తర్వాత ఒకటి జబ్బులు వెనకమాల జబ్బులు, సమస్యలు వెనకమాల సమస్యలు అన్నీ పదే పదే నీ మీదకి వచ్చేస్తుంది అనుకోండి. కుటుంబంలోకి ఏదో తేడా జరుగుతుంది అని అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం. రెండోది, నీకు దెయ్యాల దాడి జరిగినప్పుడు, మాంత్రిక దాడి జరిగినప్పుడు మేను గుర్తు ఏంటంటే పీడకళ్ళు వస్తాయి. కళ్ళ ద్వారా కూడా దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. కళల ద్వారా నీకు దేవుడు చూపిస్తాడు పీడకళ్ళు కొన్ని. ఏదో ఎవరైనా మనుషులు తరుముతున్నట్టు నిన్ను, లేకపోతే ఏదైనా పోలీసులు తరుముతున్నట్టు, లేకపోతే గేదెలు తరుముతున్నట్టు, లేకపోతే పాములు తరుముతున్నట్టు, లేకపోతే ఏదన్నా రకరకాల కుక్కలు తరుముతున్నట్టు, ఇట్లాంటి కళ్ళు కూడా వస్తుంటాయి నీకు. అదే నీకు ఆనమాల. అలాంటివి నీకు జరిగితే కనుక ఖచ్చితంగా నీకు మాంత్రిక దాడి జరుగుతుందని అర్థం అనమాట. నువ్వు నమ్మినా నమ్మకపోయినా మాంత్రిక ప్రయోగాలు ఉన్నాయని బైబిల్లో కూడా ఉంది ఈ మాట. దేవునికి స్తోత్రం. మాంత్రిక ప్రయోగాలు చేసేవాళ్ళు నేను చేస్తున్నాను, నేనే చేసేది అని చెప్తారా? ఏమో చెప్తారు నీకు? చెప్తారు నీకు? నీతోనే హాయ్ అంటారు, బాయ్ అంటారు, వందనాలు అంటారు, నీకు వెళ్ళి వేస్తారు దెబ్బ, కచేలు అంటది, వెనకమాల నుంచి పొడుస్తారు. పొడిచాక అమ్మో దిగిందా అంటే అప్పుడు అమ్మో దిగిందిరా బాబు అని అనుకోండి, అప్పుడు అర్థమైంది. అప్పుడు దాకా తెలీదు. దేవునికి స్తోత్రం. కానీ ఒకటి చెప్తున్నాను, నీకు తెలియకుండా కూడా ప్రభువు నిన్ను కాపాడతాడు. ఆమేనండి. నువ్వు ప్రభువు యొక్క సన్నిధిలో అంటు కట్టబడి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను కాపాడతాడు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఆ కుటుంబానికి, కీర్తన వాళ్ళ కుటుంబానికి భయంకరమైన ప్రయోగాలు జరుగుతుండే. ప్రతిదానికి ఒక మార్గం ఉంటుందిగా. ఎలాగ వీళ్ళ మీద శత్రువులు చేస్తున్న ప్రయోగాలను లయపరచాలి ప్రభు అని ప్రార్థన చేస్తే ఆ టైంలో దీనికి మార్గం ఉంటుంది కదా. ఎలా నాయన ఎలా ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నారంటే వీళ్ళ దేవునికి ఇచ్చే దశంభాగం అర్పణ ఆ ప్రయోగాలను కాల్చేస్తున్నారు. దశంభాగం ద్వారా ఆర్థికంగా మనం బ్లెస్ అవుతామని మనకు తెలుసు, కానీ ప్రయోగాలు కాలిపోతాయని విన్నావా ఎప్పుడన్నా? ఆ మాట వాళ్ళకి చెప్తే మరి వాళ్ళు నమ్మారో నమ్మలేదో, వాళ్ళు ఒకవేళ నమ్మలేదేమో నాకు తెలీదు. ఆ యొక్క మరుసటి జనవరి నెలలో వాగ్దానం అదే వచ్చింది. మళ్ళీ వాగ్దానం వాళ్ళకి ఏమో వచ్చిందా వాగ్దానం? వచ్చేసరికి అప్పుడు దేవునికి నమ్మకంగా ఉండటం మొదలెట్టారు. దేవుడు ఆ ప్రయోగాలను చాలా మట్టికి నిర్వీర్యించాడు, నిర్మూలన చేసేసాడు. అట్లా దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. అంటే దీని ద్వారా ఒకటి ఆర్థికంగా మనం దీవించబడుతున్నాం, రెండోది మనకు విరోధంగా ఉన్న ప్రయోగాలన్నీ కాలిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుడికి సమస్తమును సాధ్యమే. అందరు చెప్పండి, యేసయ్యకి సమస్తమును సాధ్యమే. ఆ యొక్క మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యేసు వారిని చూచి మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును, దేవుడికి అసాధ్యము కాదు, దేవుడికి సమస్తమును సాధ్యమే అన్నాడంటే యేసయ్య. దేవునికి స్తోత్రం. ఏం చూసి అన్నాడు యేసయ్య అంటే అక్కడ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం కంటే సూది బెజ్జములో ఒంటె దూరటం సులభం అని చెప్పాడు యేసయ్య. సూది బెజ్జం అంటే ఇది కాదు, ఈ సూది కాదు. నీకు అర్థమైందా? అప్పుడు అయ్యా అలా అయితే ఎవరు వెళ్తారయ్యా పరలోకమని శిష్యులు అడిగితే లేదు దేవునికి సమస్తమును సాధ్యమే అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. సూది బెజ్జం అంటే దానికి అర్థం ఏంటంటే యెరూషలేముకున్న ప్రాకారాల గోడల్లో ఒక దారు ఉంటుందంట, ఇలా ఉంటుందంట గేట్, ఇలా దారు, అందులో ఒంటి దూరి వెళ్ళాలంట లోపలికి. దాన్ని సూది బెజ్జం అంటారంట. ఆ గోడకున్న దారిని సూది బెజ్జిన దారి అంటారంట దాన్ని, యెరూషలేములో ఉన్న దారిని. దేవునికి స్తోత్రం. మనమేమనుకుంటాం, మనకి దారాలు ఎక్కిచ్చే సూదేమో అనుకుంటాం. ఒంటే ఇలా ఉన్న గుమ్మంలో కూడా ఒక్కోసారి ఇలాంటి గుమ్మాల్లో కూడా దూరి వెళ్ళొద్దంట, దూరి కిందకు వంగుంది, దాన్ని సూది బెజ్జము అంటారంట యెరూషలేములో ఉన్న ఆ ప్రాంతాన్ని. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య ఏమంటున్నాడంటే సమస్తమును యేసయ్యకి సాధ్యమే. ఆయన అంటున్నాడు మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తూ దేవునికి స్తోత్రం. దేవునికి సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్మితే, నమ్మకపోతే
ఒక అవిశ్వాసం ఉండేది గతంలో మన సంఘంలో. జరిగిద్దంటావా? ఇప్పుడు లేదులే. దేవునికి స్తోత్రం. జరిగిద్దంటావా, జరగదంటావా అని అనుకునేది అత్తమానం. ఓ బాబా, అందరికి ఎవరికన్నా ఇలా వచ్చి అలా అద్భుతాలు జరిగిపోతుంటే అందరికీ జరిగిపోతున్నాయి, నాకు జరగవేంటి అంటుంటుంది. ఎందుకు జరగదు నీకు? దేవుడు ఏమైనా స్వార్థపరుడా? ఏమ్మా, దేవుడు ఏమైనా నువ్వు అంటే కోపమా? లేకపోతే నువ్వు అంటే ఏమన్నా అసూయ? దేవుడు ఎవరికైనా ఏదైనా చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మాలి. పాస్టర్ గారు ఎలాగే చెప్తారు అన్నీ. పాటర్ గారు చెప్పేవన్నీ మనం వింటామేంటి? పాటర్ గారులు అందరూ ఇలాగే చెప్తారు. ఏమ్మా, ఇలాగే చెప్తారా? ఇక్కడ వింటారు కొంతమంది, కానీ బయటికి వెళ్ళి లోపల ఉన్నది కక్కేస్తారు. మీరు కాదులే, కొంతమంది అవిశ్వాసం. పాటర్ గారులు అందరూ ఇలాగే చెప్తారు. అద్భుతం జరిగిద్ది అంటారు, అవి జరిగితే అంటారు, ఇవి జరిగితే. మీరు చూడలేదా మీ కళ్ళతో అద్భుతాలు? ఇక్కడ చూడలేదు ఎవరు? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మితే దేవుడు ఏ కార్యమైనా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. ఏ కార్యమైనా నాకు సాధ్యమగుటకు కొనసాగించే తండ్రివి నీవే గదా. ఏ కార్యమైనా నాకు సాధ్యమగుటకు కొనసాగించే తండ్రివి నీవే గదా. ఓ జీవదాత నీకు చేసే ప్రార్థన, ఓ జీవదాత నీకు చేసే ప్రార్థన, నీ మీద ఆలకించే సంకీర్తన, నా గణమే స్తోత్ర స్తుతి ధూపమై నీ కరుణ పీఠాన్ని ఆవరించని. ఆదీన దేహాన్ని ఆవరించని. ఏ కార్యమైనా నాకు సాధ్యమగుటకు కొనసాగించే తండ్రివి నీవే గదా. దేవుని స్తోత్రం. ఏ కార్యమైనా యేసయ్య జరిగించే దేవుడు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. ఇక జరగదు అనుకున్నది కూడా యేసయ్య జరిగిస్తాడు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. దీనికి పెట్టుబడిగా దేవుడు ఏం చేయమంటున్నాడంటే, దీనికి పెట్టుబడిగా దేవుడి కార్యము నీకు జరగడానికి దేవుడు ఏం చేయమంటున్నాడంటే, కూర్చొనియండి, పర్లేదు, ఎక్కడొకక్కడ కూర్చొనియండి, ఆయన డిస్టర్బెన్స్ చేయకండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేయమంటున్నాడంటే, ఏనండి, జాగ్రత్తగానండి, అయ్యా మాట్లాడకండి. లోకాసు వార్త 8వ అధ్యాయం 50వ వచనం చదవండి. లోకాసు వార్త 8వ అధ్యాయం 50వ వచనం త్వరగా చదవాలి. లోకాసు వార్త 8వ అధ్యాయం 50వ వచనం. యేసు ప్రభువారు ఆ మాట విని యేసయ్య అంటున్నాడంట, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అంటున్నాడంట యేసయ్య. ఏం భయపడొద్దు అంటున్నాడు యేసయ్య? ఏం భయపడొద్దు అంటున్నాడు? అసలు ఎందుకు అంటున్నాడు? అక్కడ భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అంటున్నాడు. దేని గురించి అంటే, అక్కడ ఆ పై వచనం చదివితే మీరు అర్థమైంది. దేనికి అంటున్నాడు యేసయ్య? ఆ యొక్క సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోయింది, బోధకుడిని శ్రమ పెట్టవద్దు అంటున్నారు. ఒకరు వచ్చి యేసు ప్రభువారి దగ్గరికి ఆయన వచ్చి అడుగుతున్నాడు, యేసయ్య జాగ్రత్తగానండి, తర్వాత మళ్ళీ నేను అడుగుతాను, యేసయ్య మా కుమార్తె అనారోగ్యంగా ఉందయ్యా, మీరు రండి అయ్యా, వచ్చి కొంచెం ప్రార్థన చేయండి బోధకుడా, మా కుమార్తెని స్వస్థపరచండి అయ్యా అని అడిగారు యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి. ఎవరో? సమాజ మందిరపు అధికారి. దేవునికి స్తోత్రం. మందిరపు అధికారి అంటే దేవుని గురించి తెలియనివాడేం కాదుగా. ఆలోచించండి, దేవుని గురించి బాగా తెలిసిన వాడే, ప్రార్థన తెలిసిన వాడే, అన్ని తెలిసిన వాడే అతను కూడా. కానీ అతను వాళ్ళకు కూడా అవ్వట్లేదు. అప్పుడు యేసు ప్రభువారిని ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఈలోపు ఇంటికాడి నుంచి ఒకడు వచ్చేసాడు పరుగు పరుగున, అయ్యా ఇక బోధకుడిని ఇక శ్రమ పెట్టవద్దు, అక్కడ పాప ఎలాగా చనిపోయింది అని చెప్పంగానే ఇక అప్పుడు యేసు ప్రభువారికి కూడా వినబడింది ఆ మాట. అప్పుడు యేసయ్య అంటున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మితే యేసయ్య ఏదైనా చేసేస్తాడు. నామేనానండి. ఈ మధ్యన ఓ పంతులు గారు వీడియో చూసారా? పంతులు గారు
ఆయన ఏమంటున్నాడంటే, పంతులు గారు పంచి కట్టుకున్నారు, జంజం అన్నీ ఉన్నాయి, ఆయన పూజారి, పంతులు గారు అంటే పూజారి. మా నాన్నగారికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది, హాస్పిటల్కి వెళ్తే టెస్టులన్నీ చేశారు, చేసిన తర్వాత క్యాన్సర్ వ్యాధి అని చెప్పారు. తర్వాత ఎవరో ఒక చోటన ఓ చర్చి దగ్గరికి వెళ్ళాం మేము, ఈయన తీసుకుని అన్ని ప్రయత్నాలు చేసి ఎలాగో ఈ ప్రయత్నం కూడా చేద్దాము అని చర్చి కాడికి వెళ్తే, ఆ చర్చి పాస్టర్ గారు పాపం ఆయన పంతులు కదా అలాగే చెప్తారు, ఆ చర్చి పాస్టర్ గారు దగ్గరకు వచ్చి మా నాన్నగారి తల మీద చేయబెట్టి ప్రార్థన చేశారు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ లేదు అని వచ్చిందంట. దేవుని స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఎక్కడి నుంచి మేము యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాము, మేము కూడా చర్చికి వెళ్ళిపోతున్నాము అన్నాడు ఆయన. పంతులు గారు వీడియో డైరెక్ట్ పెట్టారు అందులో. దేవుని స్తోత్రం. యేసు ప్రభు మా నాన్నగారిని, మా తండ్రి గారిని స్వస్థపరిచాడు కాబట్టి మేము కూడా ఇక్కడి నుంచి మీకు నమస్కారం అందరికీ, మేము కూడా చర్చికి వెళ్ళిపోతున్నాం అన్నాడు ఆయన. అబ్బా, ఎంత మంచి దేవుడి యేసయ్య. దేవుని స్తోత్రం. అదే యేసయ్య అంటున్నది, నీవు భయపడవద్దు, నువ్వు నమ్మిక ఉంచితే ఇదిగో నీకు మేలు కలిగిద్ది అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తూ దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మితే దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ పిల్లని దగ్గర కూర్చోబెట్టి కట్టి ఇటు తిరగ నీకు. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? నువ్వు నమ్మితే దేవుడు నీకు మేలు చేస్తాడు. అమ్మ అర్థమవుతుందా? నమ్మకపోతే, నువ్వు నమ్మకండి ఎలా చేస్తాడు దేవుడు? దేవుడు నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మకుండా ఏంటంటే జాగ్రత్తగా నా బిడ్డలను మార్చయ్యా అని ఏదో ఒకసారి ప్రార్థన చేసావు, నువ్వు పదే పదే దేవుడిని అడగాలి, నా కుటుంబానికి మారు మనసుని దయచే నేను అని. అంతేగాని ఏదో చర్చకు వచ్చినప్పుడు, అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యగారు ఇదిగోండి మా అబ్బాయి మారాలి, మా అమ్మాయి మారాలండి, ఇదిగో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని అంటే సరిపోదు. డైలీ నువ్వు ప్రభువుని అడగాలి. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్ముతున్నావా? అమ్మ నమ్ముతున్నావా? నమ్మితే నువ్వు అడగాలి. దేవునికి స్తోత్రం. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచితే ఆమె స్వస్థపరచబడద్ది. అక్కడ అసలు వాస్తవానికి బలహీనతలు కొంచెం ఆమె చనిపోయింది. అమ్మ అర్థమవుతుందా? చనిపోయిందామా, కానీ ఏమంటున్నాడు? స్వస్థపరచబడద్ది అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా సరిగా కొట్టులేక మానే వెళ్ళిపో. యేసయ్యా చెప్పలు కొడదాం అందరూ. ఎంత మంచి దేవుడవేసయ్యా. దేవుని స్తోత్రం. నువ్వు నమ్మకపోతే ఏది? దేవుడు ఎలా తీరుతాడమ్మా? అప్పులు బోళ్ళు అప్పులు ఉన్నాయమ్మా, ఆయన చూసుకుంటాడు. అది ఇల్లు కట్టాలమ్మా, ఇల్లుకి డబ్బులు ఎలాగొస్తాయమ్మా, ఆయన చూసుకుంటాడు అదంతా. అర్థం కాలా? ఎప్పటి నుంచో తక్కువలో మేము ఏదైనా ఇల్లు కొనుక్కుంటాం అంటున్నారు వీళ్ళు, రత్నకుమారి వాళ్ళు. ఎప్పటి నుంచో ఏదైనా ఎక్కడ ఉంటే చూడండి అయ్యగారంటే, మొన్న రోజున ఓరజర్లో 3 లక్షల స్థలం వచ్చింది. స్థలం వస్తే మరి అది ఎప్పటికైనా ఇబ్బంది అని ఆలోచించి అది వద్దులే అనుకున్నాం. ఈలోపు ఒక చోటన జగనన్న ఇచ్చిన ఇళ్ల కాలనీ దగ్గర ఒక ఇల్లు ఇంచుమించుగా అన్నీ రెడీ అయిపోయి ప్లాస్టింగ్లు కూడా అయిపోయి 3.5 లక్షలకు అమ్మకానికి వచ్చింది ఇల్లు. సరే, ఏదన్నా అప్పు చేసి తీసుకుంటే అది మనకి ఎప్పుడైనా పరిచర్యకి మందిరం కోసం ఉపయోగపడుద్ది, లేదా అవసరమైతే పిల్లలకైనా ఉపయోగపడుద్ది అని నేను అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకేం అర్థం చేస్తున్నారంటే, అస్సలు లేని వాళ్ళు ఉన్నారు కదా సంఘంలో, వాళ్ళకు పురమాయించు అని దేవుడు అర్థం చేస్తుంటే, వీళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారుగా మరి వాళ్ళకు పురమాయించు. అది వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ మధ్యలో అమ్మేవాళ్ళు, పాస్టర్ గారు మీరు మాకు తెలుసు కాబట్టి ఆ పై 50,000 తగ్గించి 3 లక్షలు ఇవ్వండి అంటున్నారు. కేవలం నాకు తెలిసి తలుపులెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ముందు తలుపులెట్టుకుని వెళ్ళిపోవచ్చు, ఇంకా తర్వాత నీ ఓపికను బట్టి పెయింటింగ్ సున్నం వేసుకుని తలుపులు బిగించుకుని వెళ్ళిపోవచ్చు ఇంట్లోకి. దేవునికి స్తోత్రం. వస్తుందా 3 లక్షలకి ఇల్లు వస్తుందా? బేస్మెంటే రాదు. దేవునికి స్తోత్రం. అది యేసు ప్రభువులో ఉన్న స్పెషల్. ఆమేనండి. నువ్వు నమ్మితే యేసయ్య ఏదైనా చేస్తాడు.
ఇల్లే కాదు, ఆరోగ్యమే కాదు, ఇంకోటే కాదు, అప్పులే కాదు, ఇంకోటే కాదు, ఏదైనా సరే దేవుడు చేయగలరు. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే వారి అవిశ్వాసమును బట్టి దేవుడు అనేకమైన చోట్ల అద్భుత కార్యాలు చేయలేదంట. నమ్మడం వలన వారి విశ్వాసమును బట్టి అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడంట. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మితే శ్వాసం. అందుకే యేసయ్య అంటున్నాడు, మరోసారి చదవండి నా మాట, లోకాసువార్త 8వ అధ్యాయం 50వ వచనం. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. భయపడవద్దు. దేవుడు ఏమంటున్నాడంటే నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మ, అర్థమవుతుందా? ఒకవేళ నీ బిడ్డలు మారాలన్నా జాగ్రత్తగానండి, నీ కుటుంబస్తులు మారాలన్నా, లేకపోతే నీ భర్త మారాలన్నా, లేదు నీ భార్య మారాలన్నా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరన్నా నీ బంధువులు రక్త సంబంధులు మారాలన్నా, రక్త సంబంధుల్లో కూడా కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు ఎలా పోతే మనకెందుకు, వీళ్ళు ఎలా పోతే మనకెందుకు అనుకుంటారు. మన రక్త సంబంధుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి వద్దా? ప్రభా, ఇదిగోనైనా నా రక్త సంబంధులందరికీ నాయన మారు మనసును దయచేయండి, ఆ రక్షణ దయచేయండి అయినా అని అడగాలి. దేవునికి స్తోత్రం. ప్రభా, నా పరిచయస్తులందరికీ మారు మనసు రక్షణ దయచేయండి. నా బంధువులకి, నా స్నేహితులకి, నా పరిచయస్తులకి, నా యొక్క పరిసర ప్రాంత ప్రజలందరికీ, లేకపోతే నా రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, నా దేశంలో ఉన్న ప్రజలందరికీ నాయన మారు మనసును దయచేయనైనా, రక్షణ దయచేయనైనా అని అడగాలి. దేవునికి స్తోత్రం. అడగనది అమ్మాయినా ఆనంబెడదాను. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో బంధాలు ఎలా ఉన్నాయి అంటే, బంధాలు గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి సందర్భం వచ్చింది కాబట్టి. దేవునికి స్తోత్రం. ఈ రోజున బంధాలు ఎలా ఉన్నాయంటే, ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళంట. జాగ్రత్తగానండి, చెప్పనా వద్దా? ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడేమో అడవులోకి వెళ్ళాడంట తపస్సు చేద్దామని. వెళ్తే ఇదేంటి ఆలోచన, తపస్సు చేసి దేవుడి దగ్గర నుంచి వరం పొందుకోవాలి. అమ్మ, అర్థమవుతుందా? గతంలోనే చెప్పాను పోయిన వారం, దేవుడి దగ్గర నా వరం ఏంటి? మొదటి వరం ఏంటి అమ్మా? ఒకసారి లూదియా చప్పట్లు కొట్టండి అందరూ. ఎల్లప్పుడూ నాతో మాట్లాడేయా, అదే నా వరం, మొదటి వరం. తర్వాతే తదిమయండి. నాకు ఆయన మాట్లాడితే చాలు, మొత్తం సమస్తం సెట్ అయింది అంతా. దేవునికి స్తోత్రం. కనెక్షన్ ఆయనతో నాకు ఉందనుకో, నాకు కావలసిన అన్నీ వస్తాయి. దేవునికి స్తోత్రం. మొత్తానికి అన్నయ్య తపస్సు చేద్దామని, వరం పొందుకుందామని దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. అడవులోకి వెళ్ళి తపస్సు చేస్తున్నాడంట. ఎక్కడ కూర్చుని? ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నాడు అతను. ఎవరో అమ్మా? అన్నయ్య. జాగ్రత్తగానండి, మళ్ళీ ఆమె చప్పట్లు కొట్టించుకుంటుంది. తపస్సు చేస్తున్నాడు. ఈలోపు అన్నయ్య వాళ్ళ కొడుకు తమ్ముడికి కనపడ్డాడు. అరే నానేడ్రా, నాన్న కనపడతలేదు, 2 రోజులు బట్టి నాన్న కనపడతలేదు. అడిగితారు అన్నదమ్ములు, నానేడ్రా అంటే, బాబాయ్ నాన్న తపస్సు చేద్దామని అడవులోకి వెళ్ళాడు, నాన్న అడవులోకి వెళ్ళి దేవుడి దగ్గర వరం పొందుకుందామని వెళ్ళాడు అన్నాడంట. అని అంటే అప్పుడు తమ్ముడు ఏం చేశాడంటే, దేవుడు ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచి వస్తాడు? పైనుంచి వస్తాడు కదా, భూమిలో నుంచి రాడు కదా, పైనుంచి వస్తాడు. కాబట్టి మా అన్నయ్య చెట్టు కింద కూర్చున్నాడు, నేను చెట్టు పైన కూర్చుంటానని చెట్టు పైన కూర్చుని ఒక కొమ్మ మీద కూర్చుని వీడు కూడా తపస్సు చేస్తున్నాడంట. ఇది ఒక కథ, జాగ్రత్తగానండి. కథ ఇది ఒరిజినల్ స్టోరీ కాదు. తపస్సు చేస్తుంటే కొన్ని రోజులకి దేవుడు వచ్చి, బాబు నీకేం కావాలి నాయనా అని ముందు ఎవరిని అడిగాడు? కొమ్మ మీద ఉన్నావండి అడిగితే ఏమంటున్నాడంటే, దేవుడా ముందు వెళ్ళి నువ్వేం చేస్తారంటే, మా అన్నయ్యని అడగండి, కింద ఉన్నాడు కదా, మా అన్నయ్య ఏమడిగాడు అప్పుడు నేను చెప్తా అన్నాడు. అప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్తే అన్నయ్య ఏమంటున్నాడు, మా తమ్ముడు అడిగాడండి అన్నాడు. పైన మా తమ్ముడు కూర్చున్నాడు కదా, ఏమని అడిగాడంటే, నేను అడగమన్నాడంటే, అప్పుడు ఏం చేద్దామా ఏంటా పరిస్థితి అని ఆలోచిస్తే, లేదంటే మా తమ్ముడికి ఏది ఇస్తే అది నాకు డబల్ కావాలన్నాడంట. ఎవరో అన్నయ్య, మా తమ్ముడికి ఏది ఇస్తే అది నాకు 2 కావాలండి అన్నాడంట అన్నయ్య. దేవుడి స్తోత్రం. అది తెలివితేటలో ఉండే. తమ్ముడు ఇంకా ముదిరాడు. అన్నయ్య కంటే చాలా చోట్ల ఎక్కువ చోట్ల అన్నదమ్ముల్లో అన్నయ్యల కంటే తమ్ముళ్ళు బాగా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. చాలా చోట్ల కొన్ని చోట్ల జరుగుతుంటాయి. తమ్ముడి దగ్గరికి వెళ్ళి మాట చెప్తే, దేవుడా ఏంటి పరిస్థితి అంటే, మీ అన్నయ్య నీకు ఏది ఇస్తే అది 2 అమ్మన్నాడయ్యా, నీకేం కావాలి కోరుకో అంటే, అప్పుడు అన్నాడంట, నేను 1 కేజీ బంగారం అడిగితే ఇప్పుడు ఆడికి ఎంత వెళ్ళద్ది? 2 కేజీలు వెళ్ళిపోద్ది. నేను 1 ఎకరం పొలం అడిగితే ఇప్పుడు ఆడికి ఎంత వెళ్ళద్ది?
అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంత ఉంటుందంటే నిజం, చాలా ఉంటుంది. వాళ్ళకి కనపడిన అంత ఉంటుంది. అమ్మ దగ్గర ఉన్నాయన్నీ పట్టుకెళ్ళిపోద్ది. ఆడపిల్లలు 3-4 ఉన్నారనుకో, ఒకళ్ళు ఉన్నారనుకో, ఇంట్లో వాళ్ళకి కనీసం పళ్ళాలు కూడా ఉంచరు. ఆ పళ్ళాలు కూడా ఎత్తుకొచ్చేస్తారు తినేయడానికి. అబ్బాయి నీకెందుకు, ఇవి మాకు కావాలి అని చెప్పి ఆడపిల్లలు ఇంట్లో ఉన్న గిన్నెలు పళ్ళాలు అన్నీ ఎత్తుకొచ్చేస్తారు ఆ తల్లి దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం. మొత్తానికి ఏం చేస్తున్నాడంటే, నాకు ఏది ఇచ్చినా సరే ఆడు 2 కొట్టేస్తాడు. ఎవడో కింద ఉన్నవాడు, అంటే అన్నయ్య చెట్టు కింద ఉన్నవాడు. ఇప్పుడు ఎలాగ ఏం చేయాలి అని ఆలోచించి ఇటు చాలా ముద్ర అంట తమ్ముడు, చాలా తెలివితేటలు వీడికి. అప్పుడు ఆలోచించి ఒక క్షణం, దేవుడా నాకు కన్ను తీసే దేవుడా అన్నాడు. ఈ ఆలోచన ఏంటంటే, అన్నయ్య పూర్తిగా గుడ్డోడు అయిపోవాలి, వీడు మాత్రం కనీసం ఒక్కనుతో అయినా ఇలా ఒక్కనితో అయినా చూడొచ్చు, కానీ అన్నయ్య మాత్రం పూర్తిగా బాబో రే ఎక్కడరా, మా ఊరు ఎక్కడ, మా ఇల్లు ఎక్కడరా అనేటట్టు ఉండాలని ఈ ఆలోచన చూడండి ఎలా ఉందో. నిజంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధాలు కూడా ఇలాగే ఉంటుంటాయి చాలా చోట్ల, అన్ని చోట్ల కాదు. కానీ అన్నదమ్ముల కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు అక్కడక్కడ. అన్నదమ్ములకి సాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. మళ్ళీ ఇందులో ఇంకో విషయం చెప్తున్నాను, వీళ్ళకి ఎంత అసూయలు ఉన్నా, ఎంత కుట్రలు ఉన్నా, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎలా తయారైపోతారంటే, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే, మరి రక్తం ఒకటేగా, ఒకే తండ్రి రక్తమే కదా, రక్తం ఉడికిపోతుంటుంది వీళ్ళకి. ఎవడు రాడు, మా తమ్ముడు జోలికి వచ్చాడా, మా చెల్లి జోలికి వచ్చాడా, మా అక్క జోలికి వచ్చాడా అని చెప్పి వీళ్ళకి ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఎక్కడ లేని ప్రాణం చూపిస్తారు. అప్పుడు ఎందుకు, మరి బ్లడ్ ఒకటే కదా, రిలేషన్షిప్, రక్త సంబంధం. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో బంధాలు అలా ఉంటాయి. కానీ మనం ఎలా ఉండాలి, రక్త సంబంధం అయినా సరే కాకపోయినా సరే, లేకపోతే స్నేహబంధం అయినా సరే కాకపోయినా సరే, సంఘ బంధం అయినా సరే కాకపోయినా సరే, లేకపోతే పరిచయస్తులు అయినా సరే కాకపోయినా సరే, మనం ఏం చేయాలంటే, ప్రభా ఇదిగో నేను అందరికీ నాయనా మారు మనసును దయచేయనైనా, రక్షణ దయచేయనైనా అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. నిన్న ఎవరో ఒక వీడియోనో ఒక పోస్టో ఏదో నేను చదివాను. గుంటూరులో క్రైస్తవ కళాశాల, ఒక పెద్ద స్కూలు, గుంటూరు క్రైస్తవ కళాశాలలో చదివిన వాళ్ళు 3 ముఖ్యమంత్రులు అయ్యారంట. అందులో చదివిన వాళ్ళు, ఒక ఆయనేమో ఎన్టీఆర్, ఒక ఆయనేమో ఏదో చెప్పారు, పాత 2 పేర్లు, ఎన్టీ రామారావు కంటే ముందు ఒక ఇద్దరు, మొత్తం 3 ముఖ్యమంత్రులు అయ్యారంట ఆ స్కూల్లో చదివిన వాళ్ళు. ఏ స్కూలు? క్రైస్తవ కళాశాల. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత మేలు, దేవుడు ఎంత మేలు చేస్తున్నాడు, ఎంత మేలు ప్రజలకు. చూడండి దేవునికి స్తోత్రం. నువ్వు కూడా ఎలా ఉండాలంటే మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, నిన్ను బట్టి సంతోషపడతాడు. మనం అనుకుంటాం, ప్రార్థన చేస్తే మారతారు వీళ్ళు ఎక్కడ మారతారు, వాళ్ళకి పట్టింది మీ బేగా వదలదు అని అనుకుంటారు. ఏముందో, దేవుడు ఎవరికి ఏ కృప ఉందో తెలీదు. అసలు నేను మారతాను, నేను ఎప్పుడు అనుకోలే. నేను మారతానని కానీ, నేను ఇలా సేవలోకి వస్తానని కానీ నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలే. నేను అసలు నా రూటు వేరే రూట్లో వెళ్ళేవాడిని. దేవుడు ఏం చేశాడంటే ఈ రూట్లో తీసుకొచ్చేసాడు. దేవుని స్తోత్రం. వేరే మార్గంలో వెళ్ళిపోతున్న వాడిని దేవుడు నన్ను కరెక్ట్గా నాకు ఆ టైంలో కూడా నేను మారకపోయినా సరే, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం నేను బండి మీద వెళ్తున్నప్పుడు నేను మనసులో జ్ఞానిస్తూ ఉండేవాడిని. అప్పటికి నేను మారలా. మా నాన్నగారు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. ఎంతో గొప్ప దేవుడు, కొద్ది గొప్ప దేవుడి గురించి కొంచెం ప్రార్థన కూడా అంతగా తెలీదు. వెళ్తున్నప్పుడు 23వ అధ్యాయం కరెక్ట్గా, తన నామమును బట్టి నీతి మార్గంలో ఆయన నన్ను నడిపించుచున్నాడు అన్న కాడికి వచ్చేసరికి బ్రేక్ అడేది అక్కడ మనసులో. నిజంగా నువ్వు వెళ్ళేది నీతి మార్గమేనా అని అనిపిస్తుండేది మనసులో. అప్పుడు ఒక్క క్షణం ఆలోచించేవాడిని, మళ్ళీ ఏంటా అని చెప్పి మళ్ళీ ఎదరికి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు అద్భుతంగా ఒక చోటన ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటే ఆ యొక్క నా లోపాలు పాపాలన్నీ ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేశారంటే, రాజు అని పిలిచి కుమారుడా అని పిలిచారు. దేవునికి స్తోత్రం. మన వల్ల అవదు, కానీ దేవుడి వల్ల ఏదైనా సరే జరిగిద్ది. దేవునికి స్తోత్రం. నువ్వేం చేయాలంటే, నీ వంతు నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయి. అమ్మ అర్థమవుతుందా? ప్రార్థన చెయ్యి. నీకు బాగా పరిచయస్తులు ఎవరన్నా భయంకరమైన స్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళంటే నీకు బాగా ప్రేమ, లేకపోతే నువ్వంటే వాళ్ళకి బాగా అభిమానం. అప్పుడు ఏం చేయాలి? ఏలియా వాళ్ళ ఫ్రెండ్, ఏలియా ప్రస్తుతం అక్కడ అన్నయ్యతో పాటుకి వెళ్ళాడు పరిచర్యకి.
వాళ్ళ ఫ్రెండ్ మొన్న ఆయన వచ్చి కుర్రోడు ఏమంటున్నాడు, ఆయన సాయి గారేనా, ఆయన వచ్చి ఏమంటున్నాడంటే క్రిస్మస్ కేక్ నాకు ఇయ్యలేదని అంటున్నాడు. ఆయన వాటర్ ప్లాంట్ సాయి గారు కుర్రోడు తెలుసుగా నీకు. క్రిస్మస్ కేక్ ఇయ్యలేదండి నాకు ఈ సంవత్సరం అంటున్నాడు. అప్పుడు ఏలియా మొన్న కట్ చేసింది ఏదో ఇంట్లో కొంచెం ఉంటే కొంచెం ముక్క తీసుకొచ్చి అప్పుడు ఆ ఇంటికి వచ్చిన తర్వాత క్రిస్మస్ కేక్ ఇచ్చారు. ఆయన ఒక హిందువు, కానీ ఆయనకి చూడు క్రిస్మస్ పండుగ జరిగింది, క్రిస్మస్ కేకు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం, చాలామంది ఏం చేస్తారంటే తప్పుగా కొంతమందిని అపార్థం చేసుకుంటారు. అమ్మ అర్థమవుతుందా? హిందువులు మన శత్రువులు కాదు, ముస్లిమ్స్లు కూడా మన శత్రువులు కాదు. అందరూ కూడా సమాజంలో ముందు నువ్వు హిందువా ముస్లిమా క్రైస్తవ ఇది కాదు, ముందు నువ్వు ఎవరవే అమ్మా అది నేర్చుకోవాలి. నువ్వు మనిషివి, తర్వాతే నువ్వు ఎవరైనా సరే. దేవునికి స్తోత్రం. హిందువులు చేయకొస్తే, క్రైస్తవులు చేయకొస్తే, ఇంకోటి ఏంటి ముస్లింలు చేయకొస్తే రక్తమేనా వాళ్ళది? ముస్లింలది పచ్చగాను, క్రైస్తవులు తెల్లగాను, హిందువులది ఎర్రగా కాషాయ కలర్లో ఉంటుందా? ఉండదా? ఉండదు. అందరిది ఒకే రక్తం. ఎందుకంటే అందరూ కూడా పరమ తండ్రి అయిన దేవుడి నుంచి ఆ యొక్క అవ్వాదముల ద్వారా వచ్చారు కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ మధ్యన సైంటిస్టులు ఒక విషయం చెప్పారు, అందరి డిఎన్ఏ కూడా ఒక తల్లి నుంచి వచ్చిన వాళ్ళేనంట. అందరూ కూడా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా పుట్టినోళ్ళు ఈ డిఎన్ఏ టెస్ట్ చేస్తే అందరూ కూడా ఒక తల్లి ద్వారా వచ్చిన బ్లడ్డేనంట. ఇది దేవునికి స్తోత్రం. ఎవరా తల్లి? అవ్వ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే హృదయపూర్వకంగా నువ్వేం చేయాలంటే అందరి కొరకు ప్రార్థన చేయాలి, అందరి శ్రేయస్సు కోరుకోవాలి. అప్పుడు దేవుడు అసాధ్యం అనుకున్న కార్యాలను సుసాధ్యం చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. రెండోది, చాలా మంది అక్కడక్కడ వాహనాల మీద రాస్తుంటారు, ఆటోల మీద అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని రాస్తాడు. ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే అరే అప్పు చేసి కొనరా ఏడవకుండ్రా అని రాస్తాడు. ఎవడెడుతున్నాడు అని చూసి నిజంగా అలాంటి మాటలు రాసే వాళ్ళని తుప్పు అని ఉమ్మొస్తారు. ఎవరన్నా చూస్తే ఎవడేడు పనికిమాలోళ్ళలాగా ఉన్నాడు, వీడు పనికిమాల పాట రాశాడు, పనికిమాలది రాశాడు ఇక్కడ అనుకుంటారా? వాడు హృదయం అక్కడే తెలిసిపోతుంది. అక్కడే ఆ రాతలోనే వాడి హృదయం ఎలా ఉందో ఆ రాతలోనే. దేవునికి స్తోత్రం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఆ మనసు నీకు ఉండాలి యేసయ్య చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ జీవితంలో అసాధ్యమైనకున్న కార్యాలన్నీ కూడా దేవుడు సుసాధ్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. మంచి మనసు ఉండాలి నీకు. ఆమేనానండి. ఫైనల్గా ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాను, చెప్పనొద్దా? ఈ పక్కన ఉన్న ఈ స్థలం కూడా మాదే ఒకప్పుడు. తెలుసా మీకు? తెలుసా తెలియదు ఎవరికన్నా? ఆ పాతోళ్ళకి తెలుసు. ఈ పక్కన ఉన్నది కూడా మాదే ఒకప్పుడు. ఒక అతను, బాబాయ్ నాకు ఇల్లు లేదు బాబాయ్, నాకేమీ లేదు బాబాయ్, నేను ఇల్లు కట్టుకుంటాను బాబాయ్, నాకు అమ్ము బాబాయ్ అది ఇది అంటే మా నాన్నగారు సర్లే ఇల్లు లేదని ఎడుతున్నాడు అని చెప్పి అది అతనికి అమ్మేశాడు. ఈ అనహమాల స్థలం అతను ఏం చేశాడు, గంగారావుకి 35,000 అమ్మేశాడు అతను. ఆ గంగారావు ద్వారా వాళ్ళ పిల్లలకి వచ్చింది. దేవునికి స్తోత్రం. మంచి మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం. పూర్వం వెనకటోళ్ళు కూడా, ఇది మా నాన్నగారికి అమ్మినప్పుడు కూడా వెనకటోళ్ళు, అయ్యా మీకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, నా మాటేనండి, కొనుక్కోండి అని చెప్పి బలవంతంగా కొనిపించారు. వాళ్ళు కూడా ఇది మంచి మనసు ఉంది కాబట్టే కొనిపించారు, లేకపోతే కొనిపిస్తారా? దేవునికి స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే ఎదరి వరకు నువ్వు మంచి చేస్తే దేవుడు మళ్ళీ తిరిగి నీకు మంచి చేస్తాడు. ఆమేనానండి. నీ జీవితంలో అసాధ్యం అనుకున్న కార్యాలన్నీ కూడా దేవుడు సుసాధ్యం చేస్తాడు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు సబ్జెక్ట్ని 2 రకాలుగా నడిపిస్తున్నాడు. అంటే అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అసాధ్యం అనుకున్న సబ్జెక్టులో నుంచి మళ్ళీ ఈ యొక్క మంచి మనసు దాంట్లోకి వచ్చేసింది. దేవుని స్తోత్రం. మంచి ఫలములు ఫలించే ప్రతి చెట్టు కూడా ఆ యొక్క మంచిగా నువ్వు ఫలిస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడు. ఆమేనానండి. మంచి ఫలాలు ఫలించాలి. ఆమేనానండి. ముట్టికాయ చెట్టు కాడికి వెళ్ళి ఎవరైనా ముట్టికాయలు తింటారా? పుట్టుపుల్లతో మొహం కడిగితారా ఎవరన్నా? కడిగేవాడు మా నాన్నగారు కడిగేవాడు, ముట్టుపుల్లతో మొహం కడిగేవాడు. ఈయన వాళ్ళకి ఏవో కొన్ని లెక్కలు ఉంటాయి అంట వాళ్ళకి. ఈయన పోమంత్రం పెట్టేవాడు, ఈయన పోమంత్రం కట్టేవాడు. ఈయన పుట్టుపుల్లతో బాగా చేదు అది, దాంతో మొహం కడిగేవాడు. అప్పుడు ఈయన ఏంటంటే మరి ఆ లెక్కలేంటో వాళ్ళకే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. చేదు ఫలాలు, చేదు కాయలు నువ్వు కాయకూడదు. ఆమేనానండి. మంచి ఫలాలు కాయాలి. ఎప్పుడైతే మా తండ్రి గారు యేసయ్య నమ్ముకున్నాడో అది కూడా మానేశాడు. దొరాయిలు కడతాం, పోమంతలు కడతాం కూడా
యేసు ప్రభువుని నేను తెలుసుకున్నాను, నేను కట్టను, ఏమనుకోవద్దు. అవి ఎప్పుడైతే ఆ మంత్రాలు కట్టుకడతారో పాము ఎండిపోయి చచ్చిపోద్దంట. పాము ఉన్న కాడ అక్కడ జల్లితే ఆ గింజలు తీసుకెళ్ళి అది ఎండిపోయి చచ్చిపోద్దంట. కథ కాదు ఇది, కట్టు కాదు, నిజం. అది కూడా శాపమే. అది ఆహారం తిందంట, అది ఆ మంత్రం కట్టిన కానించి అది ఆయన అనేవాడు. మరి కొంతమంది ప్రయోగాలు చేసి మనుషులు చంపుతుంటారు. ఏంటి నా పరిస్థితి అని అడిగితే మా నాన్నగారు అనేవాడు, అట్లాంటి వాళ్ళని దేవుడు మెచ్చుకోడరు, అట్లాంటి వాళ్ళని దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు వాళ్ళని అని అంటుండేవాడు. దేవునికి స్తోత్రం. ఇందాకే చెప్పాను, ఏమని చెప్పారు? అందరూ బాగుండాలి, అది అందరూ చెడిపోవాలి, నేను ఒక్కనే బాగుండాలి అనుకున్నావు అనుకో, బండ ఎక్కడి నుంచో పడద్దు, ఎటు నుంచి పడద్దో తెలీదు, ఈ ఆళ్ళ మీదే పడద్దు బండ వచ్చి. అమ్మ అర్థమవుతుందా? అందరూ చెడిపోవాలి, నేను ఒక్కనే బాగుండాలంటే బండ. దేవునికి స్తోత్రం, నిజం. అందుకే మనం ఏం చేయాలంటే మంచి మనసు కలిగి, యేసయ్యా ఇగో నేను అందరినీ క్షేమంగా ఉంచును ఆయన, ప్రభా అందరినీ కాపాడిన ఆయన. మనం చేయవలసింది అదే. నూతన సంవత్సరంలోకి మనం అడిగి పెట్టబోతున్నాం. దేవునికి స్తోత్రం. నాకు సాధారణంగా మొన్న ఈ మధ్యన క్రిస్మస్ నెలలో అక్కడక్కడ యాక్సిడెంట్లు అవుతుంటే ఓ ప్రార్థన చేసే, ప్రభా ఇది నీ జన్మదినం నెలనైనా ఎక్కడ ఎవరికి ఏ యాక్సిడెంట్ జరగనీయొద్దయ్యా అని చాలా బాధ వేసింది నాకు. ఎవరికి వాళ్ళు అనిలైనా సరే ఎవరికి ఏ యాక్సిడెంట్లు జరగనీయొద్దు ప్రభా అని ప్రార్థన చేశాను. మనందు ప్రార్థన చేసిన తర్వాత దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే దేవుడికి సమస్తమును సాధ్యమే, నువ్వు నమ్మితే. ఆమేనండి. ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఒక అద్భుతమైన గొప్ప దైవజనుడు ఒక నీతిమంతుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన విమానంలో వేరే పరిచర్య కోసం, భక్త సింగ్ అనే దైవజనుడు పరిచర్య కోసం వేరే ప్రాంతానికి వెళ్దామని ఆ యొక్క విమానాశ్రయంలో ఉంటే ఈయన వెళ్ళేసరికల్లా విమానం వెళ్ళిపోయిందంట. విమానం వెళ్ళిపోయిన విమానం వస్తే వెనక్కే ఈయన ప్రార్థన చేశాడంట, ప్రభా వెళ్ళిపోయిన విమానం మళ్ళీ వెనక్కి రావాలి ప్రభా అని ప్రార్థన చేశాడంట. మనం చేస్తామా? వెళ్ళిపోయిన బస్సే రాదు కదా వెనక్కి, వెళ్ళిపోయిన ఆటోయే రాదు కదా. అమ్మా ఈయన విశ్వాసం చూడండి, వెళ్ళిపోయిన ఈ విమానం మరలా వెనక్కి రావాలి ప్రభా అని ప్రార్థన చేశాడంట. కరెక్ట్గా ఆ విమానంలో వేరే దేశస్తురాలు ఎవరో వెళ్తుందంట. ఒక ఆమె మన దేశంలో ఆ యొక్క విమానాశ్రయంలో బాత్రూంలో ఉన్నప్పుడు అనుకోకుండా రింగ్ ఒకటి మర్చిపోయిందంట. చాలా కోట్ల రూపాయలు విలువ చేసే రింగ్ అంటది. రింగు అక్కడ ఏదో వాష్ చేసుకుంటున్నప్పుడు మొత్తం తీసి పక్కన పెట్టింది. మర్చిపోతే ఎంతైనా పర్లేదు నేను డబ్బులు ఇస్తాను, అది వివాహం జరిగినప్పుడు ఇదిగో మా భర్త గారు పెట్టినటువంటి రింగ్, అది ఖచ్చితంగా అది వెనక తెప్పండి అని చెప్పి వెనక తిప్పించి, ఆవిడ బాగా పేరు కలిగిన వ్యక్తి, బాగా కోటీశ్వరరాలు, వెనక తిప్పించి మళ్ళీ అదే విమానాశ్రయంలోకి వచ్చిందంట. ఇప్పుడు విమానం ఆపేసరికి ఇప్పుడు ఎవరెక్కారు ఎక్కడ? చూసారా? యేసయ్య ఎలాగైనా చేయగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. నువ్వు నమ్మితే యేసయ్య ఏదైనా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా చేయగలడు యేసు, ఏదైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు, ఎక్కడైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. దేవుని స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇదిగో అబ్రహాము ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు దేవుడు ఇదిగో మాట్లాడుతున్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నారు. ఇదిగో ఇర్మియా అంటున్నాడు, భూమిని కలగజేసిన వాడా, ఆకాశమును కలగజేసిన వాడా, మహాదేవా నీకు అసాధ్యమైనది ఏది లేదు అంటున్నాడు. ఇదిగో ఆ యొక్క సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నమ్మిక మాత్రం ఉంచుము అంటున్నాడు యేసయ్య. నువ్వు నమ్మితే యేసయ్య నీ కోసం ఏదైనా జరిగిస్తాడు. ఆయన ప్రభా అయా నా నమ్మిక తప్పిపోకుండా నాకు సహాయం చేయను ఆయన. అయా నా విశ్వాసం కోల్పోకుండా నాకు సహాయం చేయను ఆయన. కుమారుడా కుమారి, ఇదిగో ఒకవేళ నీ అవిశ్వాసాన్ని బట్టి ఇదిగో నీ విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో, ఇదిగో నమ్మిక లేని వ్యక్తిగా నీవు ఉన్నావేమో, ఇదిగో నమ్మలేని వ్యక్తిగా నీవు ఉన్నావేమో, ఇది జరిగిద్దా ఇది జరగదులేక అని అనుకుంటున్నావేమో. లేదు లేదు, దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన దేవునికి సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్మితే దేవునికి సమస్తమును సాధ్యమే.
ప్రభా ఇదిగో నాయన నీకు సమస్తమును సాధ్యమేనయ్యా. అందరినీ మార్చగలిగిన దేవుడు నాయన, అందరినీ స్వస్థపరచగలిగిన దేవుడు నాయన, అందరికీ సహాయం చేయగలిగిన దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో నాయన నాకు ఆహారము, వస్త్రాలు, నివాసం, గృహాన్ని, సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుడు అయ్యా. అయ్యా నీకు సమస్తమును సాధ్యమేనాయన. ప్రభా నీకు సమస్తమును సాధ్యమేనయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకు స్తుతులు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం.